హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. పూరి ఈ విధంగా అవమానిస్తూ ఉంటుంది కేపీని. ఏంటి ఇప్పుడు నేను మీ మాటలు విని నిజమని చెప్పేసి నమ్మి వెంటనే భూమిని ఇంటికి తీసుకురావాలని చెప్పేసి చాలా స్క్రిప్ట్ రెడీ చేసి పట్టుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈరోజు నేను ఇలా ఉన్న కారణం ఏంటంటే మా అన్నయ్య లేకపోతే ఈరోజు నా ఫోటోకి దండ పడేది. ఇంతలా నన్ను నమ్మించి మోసం చేసింది ఆ భూమి తమ్ముడు శివ. అది కాదు పూర్ణి, ఇదంతా అపూర్వనే చేసింది. వద్దు బాబు వద్దు, మీరు చెప్పిందల్లా మేము తల ఊపి దాన్ని సరే అని చెప్పేసి నమ్మి ఇంకా పిచ్చి వాళ్ళని చేయాల్సిన అవసరం లేదు. అన్నయ్య దయచేసి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించే అన్నయ్య అని కోపంగా పూరి అంటుంది. మిస్టర్ కేపీ, వెంటనే నీ అల్లుడిని నీ బిడ్డను తీసుకొని బయలుదేరు. అది కాదురా గగన్, చెప్పాను కదా, నువ్వు ఏం సంజాషిచ్చినా ఇక్కడ దాన్ని నమ్మి వెంటనే భూమిని ఇంటికి తీసుకొచ్చే ప్రసక్తే లేదు. ఎందుకు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తూ ఉంటావు? నీ వైపే ఆలోచిస్తావు కానీ ఎదుటి వాళ్ళు ఎలా మరి ఏ విధంగా చేశారు, ఎందుకు అలా చేశారని కనీసం అర్థం చేసుకోవారా? అలా అర్థం చేసుకున్నాను కాబట్టే కేపీ ఈరోజు నీ కూతురు హ్యాపీగా ఉంది. నా చెల్లెలు బాధతో ఇలా అవమానాలు పడుతూ తన మనసులో తనే కుమిలిపోతూ ఉంది. ఎందుకంటే తను కూడా నా చెల్లెలు కాబట్టే అలా ఆలోచించాను కాబట్టి. అయినా ఈ అంతా ఆర్గ్యుమెంట్స్ అనవసరం. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మా, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. పూరి లోపలి పదా అని గగన్ పూరి లోపలికి వెళ్ళిపోతారు. ఈలోపు వెంటనే ఇక ఎన్ని చెప్పినా వీడు వినిపించుకునేలా లేదు. అది కాదు శారద, పాపం భూమి ఎంతలా బాధపడుతుందంటే కనీసం తనకి తినడానికి కూడా 5 ఏళ్ళు నోట్లో పోవట్లేదు. ఇదే అనుకునే అపూర్వ ఆ భూమిని ఏం చేస్తుందేమో అని చాలా భయంగా ఉంది అనే విధంగా అంటుండగా, లేదు, నా కోడలికి ఏం కాకూడదు. ఎందుకంటే ఈ కుటుంబం నుంచి భూమి విడిపోయిన తర్వాత తను బ్రతుకున్న శవంలాగా మాత్రమే ఆలోచిస్తూ ఉంది. భూమిని ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కావట్లేదు. సరే శారద, ఎంత చెప్పినా గగన్ పూరి వినట్లేదు. ఆ దేవుడి మీద భారం వేయడం తప్ప ఇందులో ఏమీ లేదు. ఇది మాత్రం నిజం ఆంటీ, నేను ఏ తప్పు చేయలేదు. మా బావను అక్కను విడగొట్టే అంత పాపాత్ముని కాదు. అపూర్వ చేసిన దానికి మాత్రమే నేను ఆలోచించాను కానీ ఈ కుటుంబాన్ని మోసం చేసి బిందు మెడలో తాళి కట్టాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. కానీ ఈరోజు నా వల్ల మా అక్క జీవితం ఇలా అయిపోవడం కారణం ఓ రకంగా నేనే కదా. ఆ ప్రాయచిత్తం తప్పు నేనే చేసుకుంటాను. బావను కాళ్ళ ఏలో మొక్కి నిజాన్ని బయట పెట్టి తిరిగి ఇంటికి మళ్ళీ కోడలాగా పంపించేదాకా ఇక నేను ఏమాత్రం కూడా నా మనసు కూడా ఊరుకోదు. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ఇంత తప్పు చేసినా ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు. ఇక వెంటనే కేపీ బిందును శివన్ తీసుకొని బయలుదేరుతాడు. ఈలోపు తన భర్త దూరం అయ్యాడని చెప్పేసి బాధపడుతుండగా వెంటనే అపూర్వ వస్తుంది. ఏంటి భూమి, బాధపడుతున్నావా? అయ్యో, కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్టుగా నువ్వు ఏదో చేయాలనుకున్నావు. ఈరోజు ఈ ఇంటికి వచ్చావు. పాపం, పేరుకి మెల్లో 3 ముళ్ళు, కానీ భర్తతో విడిపోయి ఇక్కడున్నావు. ఇప్పుడు నా ఇల్లు, నా సంసారం, నా కుటుంబం, నా వాళ్ళ గురించి ఆలోచించాలన్న భూమి ఈరోజు పుట్టిన ఇంట్లో ఓ మూలను కూర్చొని ఏడుస్తూ ఉంది. ఇంకా ఇలాంటివి చాలా చూస్తూ ఉంటావు భూమి. నీకు ఊహకు అందని దెబ్బ తీస్తూనే ఉంటాను. ఎందుకంటే నిన్ను టార్గెట్ చేసి ఆ గగన్ గారిని రెచ్చగొట్టి ఇంకా ఎలా దూరం చేస్తానో చూస్తూనే ఉండు. నాకు తెలుసు అపూర్వ, నువ్వు ఇలాంటి వేషాలు వేసి నన్ను నా భావాన్ని దూరం చేయాలనుకుంటున్నావు. ఎట్టి పరిస్థితిలో నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. ఏంటే చింత చచ్చిన పులుపు చావనట్టు తెగ ఎగిసిపడుతున్నావు? ఎగిసిపడడం కాదు, ఇది నిజం. నా భావను నువ్వు దూరం చేయాలనుకుంటున్నావు కదా. నా భావను అయితే దూరం చేశావో
ఆ ఇంటికే నా బావ కాళ్ళు మొక్కడానికి వెళ్ళి ఇక భూమిని నీ ఇంటికి తీసుకెళ్ళు అనేలా నీతో చేస్తా అనేసరికి అపూర్వ నవ్వుతూ ఉంటుంది. ఏంటి పగటి కలలు కంటున్నావా? లేదు, జరగబోయే విషయం ముందు నీకు హెచ్చరిస్తున్నాను. అది కూడా అతి త్వరలోనే ఉంది. నాన్న నువ్వు ఇద్దరు కలిసి బావ కాళ్ళు పట్టుకొని ఇక నా కూతురు నీ ఇంటికి తీసుకెళ్ళు అలుడా అని చెప్పేసి కాళ్ళు పట్టుకునేలా చేసేదాకా నేను వదిలిపెట్టను కదా. అదే చూస్తామే. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు అది ఎట్టి పరిస్థితిలో జరగదు. అయినా నువ్వు ఇంటికి వచ్చావు, చేతికి ఆస్తి వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నావు. కానీ ఆస్తి కూడా ఏదో రకంగా నా పేరు మీదకి చేయించుకునేదాకా వదిలిపెట్టను. ఈరోజు నువ్వు ఆస్తి ఉందని చెప్పేసి అనుకుంటున్నావు కదా, అతి త్వరలో కూడా ఆస్తి కూడా బావ నా పేరు మీదకి రాంచుకునేలా నేను చేస్తాను. కేపీ బిందును శివన్ తీసుకొని ఇంటికి వస్తారు. ఎక్కడికి వెళ్ళారండి అని ఈ విధంగా అడుగుతుండగా ఈలోపు వెంటనే కేపీ అబద్ధం ఆడుతూ ఇద్దరిని గుడికి తీసుకెళ్లాను. అవునా, సరే బిందు, శివ మీకు ఆ రూమ్ అరేంజ్ చేశాను, వెళ్ళి అందులో డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక భోజనం టైం అవుతుంది, కిందికి రండి అని అన్న తర్వాత వెంటనే వాళ్ళిద్దరు కలిసి ఇక రూమ్ దగ్గరికి వెళ్తారు. ఏమండి, వీళ్ళిద్దరి పెళ్ళి జరిగింది కదా, శోభన ముహూర్తం కూడా పెట్టిస్తే సరిపోతుంది. ఎందుకంటే మంచి ముహూర్తాలు ఉన్నాయటండి. ఎలాగైనా పంతులు గారితో మాట్లాడి ఇక బిందు శివల శోభన ముహూర్తం పెట్టించండి అని అంటుండగా శివ వెంటనే మీరా మాటలు వింటాడు. అప్పుడు వెంటనే వెనక్కి వచ్చి, అత్తయ్య క్షమించండి, ఇప్పుడు శోభనం అవసరం లేదు. ఏంటి శివ, పెళ్ళైన తర్వాత ఇక జరిగే కార్యక్రమం అదే కదా? నేను కాదనట్లేదు అత్తయ్య, కాకపోతే మా అక్క జీవితం ఇక ఒక కొలిక్కి వచ్చేదాకా బిందుకు ఇక నాకు శోభన అనవసరం. ఇదేంటి శివ ఇలా మాట్లాడుతున్నావు? భూమికి ఉన్న నీకేం సంబంధం? ఎందుకంటే ఈరోజు నా వల్లే కదా మా అక్క ఇక్కడికి వచ్చి ఉంది. మా అక్క జీవితం ఒకటయ్యేదాకా, బావ మా అక్కని తీసుకెళ్లేదాకా బిందు నాకు శోభన అవసరం లేదు. అవునమ్మా, శివ చెప్పింది నిజమే. స్వార్థం కోసం మేము పెళ్లి చేసుకున్నాం. ఈరోజు ఇక భూమి జీవితాన్ని పలం పెట్టి మా పెళ్లి చేసినట్టుగా అనిపిస్తుంది. అందుకని తనని బాధ పెట్టి మేము సంతోషంగా ఎలా ఉంటామమ్మా? శివ అన్నట్టు మా పెళ్లి జరిగింది. శోభనానికి అంత తొందరగా ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు కదమ్మా. ఫస్ట్ భూమి ఇక అన్నయ్య ఇద్దరు కలిస్తేనే అప్పుడు మేము కూడా సంతోషంగా ఉంటాం అని అంటుండగా మీరా వెంటనే ఇక సర్లేవే, మీరు ఎలా అనుకుంటే అలా అని అంటుండగా అపూర్వ ఈ మాటలు వింటుంది. ఓహో, భూమిని కలిపేదాకా మీ శోభనం జరగకూడదా? నేను జరిపిస్తాను కదా. ఆ భూమిని ఇక ఎలా టార్గెట్ చేస్తే ఏడిపించడమే నేను పెట్టుకున్న టార్గెట్. ఇక వీళ్ళు లోపలికి వెళ్తారు. వాళ్ళు చెప్పింది నిజమే మీరా, ఎందుకంటే ఈరోజు భూమి వాళ్ళ వల్లే కదా ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చి గగన్ గాడు అపార్థం చేసుకున్నాడు. సరే అండి, మీరందరూ ఇలా అన్న తర్వాత నేనేం చేస్తాను అని కేపీ లోపలికి వెళ్ళిన తర్వాత, ఏంటి మీరా ఏదో శోభనం ముహూర్తం పెట్టిస్తున్నావా? సరే పంతులు గారికి ఫోన్ చేయనా? వద్దు వదినా, శోభనం ముహూర్తం వద్దని అంటున్నారు పిల్లలు. ఎందుకు మీరా? ఏం లేదు వదినా, ఇక భూమి గగన్తో గొడవపడి అంటే అపార్థం చేసుకొని భూమి ఇక్కడికి వచ్చింది కదా. శివ ఏమంటున్నాడంటే వాళ్ళిద్దరిని కలిపేదాకా మాకు శోభనం వద్దని అంటున్నాడు. అదేంటి మీరా, ఏదో తెలిసి తెలియక పిల్లలు అలా అంటే నువ్వు దాన్ని నిజంగానే పట్టుకుంటావా? అయినా పెళ్ళైన పిల్లలు ఎన్ని రోజులు అలా ఉంటారు? పెళ్ళి జరిగింది, ముహూర్తాలు ఈ గడియ ముహూర్తం పోతే మళ్ళీ గడియ ముహూర్తం రావట. అలా 5 నెలలు 6 నెలల దాకా రావు. అలా అని చెప్పేసి వాళ్ళ అక్క గురించి ఆలోచించవను శివను. కాకపోతే నువ్వు శోభన ముహూర్తం పెట్టించేయి. అయినా పెళ్ళైన పిల్లలు ఎన్ని రోజులని దూరంగా ఉంటారు? అవును వదిన, నువ్వు చెప్పేది కూడా ఆలోచిస్తుంటే అలాగే అనిపిస్తుంది. సరే వదిన, నువ్వు అన్నట్టే ముహూర్తాలు పెట్టిద్దాం అని మీరా ఒప్పేసుకుంటుంది. ఒసే భూమి, నువ్వు ఏడవడమే నాకు కావాలి అని ఈ విధంగా అపూర్వ అనుకుంటుంటుంది. గుళ్ళోకి భూమి బాధతో వెళ్తుంది. ఈలోపు తార ఇక తూకం వేసుకొని అదంతా జరిగిపోతుంది. గగన్ని చూసి బావగారు అతన్నే పెళ్లి చేసుకుంటానని పక్కగా అని చెప్పేసి ఫిక్స్ అయిపోతుంది.
ఇక గగన్ కోసం గుడి చుట్టూ తిరుగుతుండగా గగన్ మాత్రం కనిపించడు. ఎందుకంటే భూమి గగన్తో మాట్లాడడానికి గుడి దగ్గరికి వచ్చిందా అనేది ఇక్కడ క్లారిటీగా మనకు అర్థం కాదు. కానీ ఆటోమేటిక్గా గగన్ మాత్రం గుళ్ళోకి వస్తాడు. గుళ్ళోకి వచ్చిన గగన్ని తార చూసి ఫ్లాట్ అయ్యి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోతుంది. కానీ వెనుకలాడిన గగన్ కనిపించాడు. ఈలోపు తారను తీసుకొని వాళ్ళన్నే వెళ్ళిపోతాడు. ఇక భూమి మాత్రం గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ గుడి దగ్గరికే ఇక వెంటనే శారద వస్తుంది. శారద కూడా ప్రదక్షిణ చేస్తుండగా తన కోడల్ని చూస్తుంది. కోడలు చూసిన తర్వాత భూమి అక్కడ నిలబడుతుంది. ప్రతి ఒక్క ఆడవాళ్ళు అమ్మవారికి అక్కడ గాజులు మొక్కుబడితో వేస్తూ ఉంటారు వాళ్ళ కోరిక నెరవేరాలని. అప్పుడు ఒక ఆవిడను అడుగుతుంది భూమి. ఆవిడ ఇలాగే చెప్తుంది, నీ కోరిక నెరవేరాలంటే ఆ అమ్మే చూపిస్తుందనేసరికి భూమి తన భర్తతో కలవాలని మనసులో మొక్కుకొని గాజులు వేస్తూ ఉంటుంది. కానీ ఏ గాజు కూడా త్రిశూలం మీద పడడు. పడకపోయేసరికి భూమి ఇక ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తుంటుంది. ఇదంతా చూసిన ఇక శారద వెనుక నుంచెలొచ్చి తన కోడల్ని బాధ పెట్టలేక సంతోషంతో, ఈ గాజు వెయ్యమ్మ, ఖచ్చితంగా నీ కాపురం నిలబడుతుందని చెప్పేసి వెంటనే ఆ గాజు వేస్తుంది. ఆ గాజు వేసేసరికి ఇక ఆ గాజు కనుక త్రిశూలం మీద పడిపోతుంది. అంటే తన కాపురం చక్కదిద్దుతుంది. ఇక తను చాలా ఏడ్చి నీరసమై కళ్ళు తిరుగుతుంది. ఇక భూమి అని చెప్పేసి వాటర్ కొట్టిన స్పృహలోకి రాదు. వెంటనే అక్కడ కొంతమంది అందరు కలిసి భూమిని హాస్పిటల్ దగ్గరికి శారద అందరు కలిసి వెళ్తారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత గగన్ ఇక శారద కోసం అని చెప్పేసి గుళ్ళో ఫోన్ చేస్తుండగా హాస్పిటల్ దగ్గర ఉన్న అంటాడు. వెంటనే భూమి పడిపోయిందనేసరికి తన ప్రాణం ఇక భూమి కదా, ఏం ఆలోచించకుండా త్వరగా వెళ్ళిపోతాడు. భూమి హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటుంది. ఇక మరోవైపు తార మాత్రం గగన్ని గుర్తు చేసుకుంటూ కల్లోకెళ్ళి గగను ఇంటికొచ్చి వెంటనే తనకు ఐ లవ్ యూ చెప్పి పువ్వు ఇచ్చినట్టుగా తార కలకంటూ ఉంటుంది. అమ్మ తార, భోజనం చేస్తురా అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య పిలుస్తాడు. లేదన్నయ్య, నాకు గుళ్ళో కనబడ్డ అబ్బాయే కనిపిస్తున్నాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నేను అతన్ని భర్త ఫిక్స్ అయిపోయాను. నువ్వు బావగారు ఫిక్స్గా ఎలాగైనా అతని గురించి తెలుసుకో అన్నయ్య అన్న తర్వాత, నేను తెలుసుకుంటానమ్మా అని చెప్పేసి ఈ విధంగా తార వాళ్ళ అన్నయ్య అంటాడు. మరోవైపు భూమి హాస్పిటల్లో ఉంటుంది కదా. ఇక వెంటనే అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక భూమి దగ్గరికి గగన్ వెళ్ళి అలా తల మీద నుమురుతూ ఉంటాడు. ఎందుకంటే కోపంతో ఉన్నాడు. కాకపోతే ఎంత శత్రువైనా ఆ రోజు మిత్రుడు అవుతాడు కదా. హాస్పిటల్లో పడ్డ తన భార్య గురించి కనీసం ఆలోచించకుండా, కోపం మీద పెట్టుకోకుండా తన భార్య దగ్గరికి వస్తాడు. ఈలోపు డాక్టర్ వచ్చి శారద చేతికి రిపోర్ట్లు ఇచ్చేసరికి సంతోషంతో చూస్తుంది. మరి భూమి గర్భవతి అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం.